2026కి సంక్రాంతి అద్దిరిపోయే ఓపెనింగ్ ఇచ్చింది. మరో 3 నెలలకు సరిపడ బూస్టప్ ఇచ్చింది. వచ్చిన 5 సినిమాల్లో ఓ ఇండస్ట్రీ హిట్, ఓ బ్లాక్ బస్టర్, ఓ సూపర్ హిట్ వచ్చాయి. కానీ సంక్రాంతి సంపాదించిందని సమ్మను వదిలేస్తే బాగోదు కదా. అదే ఎఫెక్ట్ నెక్స్ట్ రాబోయే దసరా, ఇయర్ ఎండింగ్ పై కూడా పడుతుంది. సినిమాలు లేకుండానే సీజన్స్ అయిపోతాయి. కావాలంటే పెద్ది, ప్యారడైజ్ సినిమాలనే తీసుకోండి. మార్చి 26, 27 తేదీలో వస్తాయని ఏడాది కిందే డేట్ లాక్ చేశారు. కానీ చివరి నిమిషంలో రెండూ వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. కొత్త డేట్ కోసం ఓటీటీ డీల్స్ రీకన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పిన డేట్కే నిర్మాతలు ఓకే అనాలి. ఒకవేళ ప్యారడైజ్ పెద్ది రాకపోతే ఈ సమ్మర్ కూడా గత వేసవిలా మోడుబారిపోతుంది. మేకర్స్ ప్లానింగ్ అంతా ఏదో ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయడానికో లేదంటే వాళ్ళ సినిమా బిజినెస్ కోసమో అన్నట్లుంది. ఓటీటీ డీల్స్ అయిపోయాక రిలీజ్ డేట్ మార్చడం ఈజీ కాదు. చివరి నిమిషంలో వాయిదా వేస్తే ఓటీటీ దెబ్బకు నిర్మాతలకు లాస్ తప్పదు. ఒక్క భారీ సినిమా అలా వాయిదా పడితే చుట్టూ ఉన్న చిన్న సినిమాలకు నష్టమే. మొన్న అఖండ 2 సమయంలో ఇది చూసాం. 10-15 పెద్ద సినిమాల కోసం 200 చిన్న సినిమాలు చంపడం కరెక్టేనా? రిలీజ్ డేట్ ఏదో తూతూ మంత్రంలా కాకుండా థియేటర్స్ సర్దుబాటు, ఓటీటీ డీల్ చూసుకొని అనౌన్స్ చేస్తే బెటర్. ఈ ఒక్క ఏడాది విశ్వంభర, ఉస్తాద్, ఫౌజీ ఇలా ఎన్నో పెద్ద సినిమాల డేట్స్ ఇంకా లాక్ అవ్వలేదు. అన్నీ చూసుకున్నాకే ముహూర్తం ఖరారు చేద్దామని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.